వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. మరి కుర్మలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టడం జరిగింది. మరొక వైపు గద్వాల రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు సరితా తిరుపతయ్య గారు బంతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మీకు అంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన మీరు ఓటమి చవిచూడడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు మీరు వాటి నుండి ఏం నేర్చుకున్నారు? నేను ఓటమి చూడడానికి కారణం అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక కుటుంబ పాలన నుంచి బయటికి రావాలని ప్రజలందరూ చాలా దృఢంగా ఆలోచించిండ్రు. సరే, వాళ్ళ లాస్ట్ చివరి మూమెంట్లో ఏదో కుట్రలు పన్ని వాళ్ళంతా ఒక కుటుంబం అంతా ఒకటే నన్ను ఓడగొట్టింది. కానీ రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉన్నంత వరకు అక్కడ అంటే రాజకీయాలు వేడిగా ఉన్నాయనో ఇంకేం చెప్పుకున్నా కూడా ఏం లేవు. గద్వాల్ ప్రశాంతంగా ఉంది. గద్వాల్ని ప్రశాంతంగా చూసుకునే బాధ్యత నా మీద రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా పెట్టిండు. సో డెఫినెట్గా నేను ఆ బాధ్యత నెరవేరుస్తాను. ఈసారి ఎంపీ ఎన్నికలు ఎలా ఉండబోతాయి మేడం? ఎవరి అంటే మీ ఆధిపత్యం ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది? డెఫినెట్గా ఆధిపత్యం అని కాదు, ఈరోజు ప్రజలు చూస్తున్నారు. 4 నెలలు అయింది, అంటే ప్రభుత్వం ఏర్పడి 4 మంత్స్ అయింది. ఆ 4 మంత్స్లోనే ఇచ్చిన 6 గ్యారెంటీలలో కూడా 5 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. సరే, మా పాలమూరు జిల్లాకు వచ్చేవరకు కొన్ని ఎమ్మెల్సీ కోడ్ వలనో ఎంపీ కోడ్ వలనో కొన్ని పథకాలు అమలు కాలేకపోయినప్పటికీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా వచ్చిన 4 నెలల్లో ఇంత ఫాస్ట్గా ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఈ ప్రభుత్వం చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో మనకి అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలకి అర్థమైంది. ఇటు వెనుకబడ్డ జాతులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఎప్పుడు కల్పించని విధంగా అన్నిట్లలో అవకాశాలు కల్పిస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి గారు కానివచ్చు, అటు రాహుల్ గాంధీ గారు కానివచ్చు. సో ప్రజలందరూ కూడా దృఢ సంకల్పంతో నుండి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఇటు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా గెలిపించుకుంటే మనకి ఇంకా అవకాశాలు వస్తాయి, మన జీవితాలు మెరుగుపడతాయి అనే ఆలోచనలు ఉంది. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ప్రజలందరూ మొగ్గు ఒక మహిళగా అంటే ఒక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు కాబట్టి మీకు వెనుకాల ఉండి సపోర్ట్ చేసింది ఎవరు? మహిళగా రాజకీయాలు రావడం అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్స్లో అంత ఈజీ విషయం కాదు వాస్తవానికి. ఎందుకంటే మగవాళ్ళని ముందుకెళ్తుంటే వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నా విషయంలో మాత్రం నా ఇంట్లో నాకు ఇంట్లో సపోర్ట్ ఉంటే ఇంట గెలిచి రచ్చ గెలిచాలంటారు. ఇంట్లో సపోర్ట్ ఉంటే తప్పించి నా భర్త నాకు ఫస్ట్ రాజకీయంగా నన్ను ముందుకు నడిపించిన వ్యక్తి ఆయనే. సో ఆయన సపోర్ట్తో పాటు గద్వాల్లో ఉన్న నా కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా నా సొంత సోదరులలాగా నన్ను భావిస్తూ ఎక్కడికి వెళ్ళినా నాకు ఈరోజు నా భర్త నా వెంట రాకపోయినా మా నాయకులు ఉండరు, మా కార్యకర్తలు ఉండరు, వాళ్ళందరే నాకు సొంత నా అన్నల్లా తమ్ముళ్ళ నా వెంట బలంగా నిలబడుతుంది. కాబట్టి అదే ధైర్యంతో ముందుకెళ్తున్నా. ఒకటే కోరుకుంటున్నా, అంటే ప్రతి పురుషుడు వెనకాల ఒక మహిళ ఉంటుంది అంటారు, కానీ ఒక మహిళ విజయం వెనుక కూడా ఎంతోమంది సోదరుల సహకారం ఉంటుంది అన్న విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేను దాన్ని ఖచ్చితంగా 100% యాక్సెప్ట్ చేస్తున్న వ్యక్తిగా ఈరోజు మహిళలందరికీ కూడా చెప్తున్నా, రాజకీయంగా పురుషులే కాదు మహిళలు కూడా న్యాయం చేయగలరు. పురుషుల కన్నా ఎక్కువనే రాజకీయంలో వాళ్ళకి ప్రమేయం ఉంటుంది. దాన్ని చక్కదిద్దే, అంటే ఇల్లు చక్కదిద్దినట్టు సమాజాన్ని కూడా చక్కదిద్దే అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. సో మహిళల్ని కూడా రాజకీయంలో రావాలి, ప్రతి ఒక్కరిని ఎదుర్కోవాలి, నెగ్గాలని నేను మనస్ఫూర్తిగా మహిళలకి సూచిస్తాను. డీకేఆర్న గద్వాల్ అంటేనే డీకేఆర్న అంటారు, కానీ మీరు డీకేఆర్నకు పోటీగా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. గద్వాల్ అంటే డీకేఆర్ అని ఎవరు అనలేదండి, వాళ్ళ కుటుంబం మాత్రమే అట్లా అనుకున్నారు తప్పించి నాకు ఆమెతో పోటీ అవసరం లేదు. నాకు నేనే సాటి, నాకు ఎవరితో పోటీ అవసరం లేదు. ఈరోజు ప్రజల్లో నేను ఒక పేరు తెచ్చుకున్నా, ప్రజల గుండెల్లో నేనున్నా, అది చాలు నాకు డీకేఆర్ నాకు సాటినా లేకపోతే ఇంకొకరు సాటినా నాకు అవసరం లేదు. నాది నా రూట్ నాకే సాకు. నేను కోరుకుంది ప్రజల సంక్షేమం చేయాలని, ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. నేను చనిపోయిన నాటికి నేను పలానా వ్యక్తి ఇది చేసిపోయింది అని నన్ను చనిపోయిన రోజు గుర్తు చేసుకుంటే చాలా అనుకున్నా. నాకు ఎవరు పోటీ కాదు, నేను ఎవరికి ప్రత్యర్థుల్ని కాదు, నా దారిలో నేను నా మార్గం వేసుకుంటూ పోతున్నాను. ఎంపీ ఎన్నికలు ఎలా ఉండబోతాయి మేడం? ఎంపీ ఎలక్షన్ మేము అనుకున్న విధంగా మంచి పాజిటివ్ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. మేము అనుకున్న ఇప్పటి వరకు మేము ప్లాన్ వేసుకునే విధంగా చూస్తే డెఫినెట్గా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. గెలిచి తీరుతారు డెఫినెట్గా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద మాకెవరు రెఫరెండం కాదు, ప్రజలే మాకు రెఫరెండం, మా సంక్షేమ పథకాలే ప్రజలకు అందించడం మా రెఫరెండం అంటూ ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా తను అంటే చనిపోయిన నాటికి ఏదైనా తన పేరు ఈ పని కార్యక్రమం చేసింది తనే అన్న గుర్తుంచుకునేలాగా ప్రజల్లో సేవ చేస్తాను, ప్రజల మధ్యలో ఉంటాను అంటున్నారు. అవుట్ స్టూడియో.